షర్మిల రాక కడప టీడీపీని కలవరపెడుతుంది. వైసీపీని ఓడించాలని తమ్ముళ్లు తహతహలాడుతున్నారు. అయితే కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో సైకిల్ టీం వెనకాడుగుతుంది. ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీ పేరుతో టీడీపీ క్యాండిడేట్ సైడ్ అవుతున్నారనే టాక్ నడుస్తుంది. షర్మిలతో మాత్రం సైకిల్ ఓటింగ్ చెల్లదని తెలుస్తుంది. ఇంతకీ తమ్ముళ్లు ఎటువైపు ఉండబోతున్నారు? కడపలో టీడీపీ ఎన్నో స్థానంతో సరిపెట్టుకోబోతుంది? షర్మిల రాకతో చంద్రబాబుకి కష్టం తప్పదా? కడపలో ఆసక్తి రేపుతున్న రాజకీయం. షర్మిల రాకతో రక్తి కట్టిస్తున్న కడప పోరు. షర్మిల రాకతో టీడీపీ మైనస్ అంటున్న నిపుణులు. షర్మిల రాకతో చీలిపోనున్న టీడీపీ ఓట్ బ్యాంక్. వైసీపీని ఓడించాలని తమ్ముళ్ల వ్యూహం. భూపేష్ రెడ్డి అభ్యర్థిత్వం మీదనే అభ్యంతరాలు. టీడీపీని కలవర పెడుతున్న షర్మిల రాక. టీడీపీ పుట్టే ముంచుతుందని భావిస్తున్న పెద్దలు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చంద్రబాబు ప్రచారం. కడపలో ఈసారి భీకరమైన పోరు సాగనుంది. సడన్ గా సీన్ లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుని అక్కడే రాజకీయం చేస్తూ వచ్చారు. అటువంటిది ఆమె ఏపీకి షిఫ్ట్ అవడం ఒక ఎత్తు అయితే, ఆమె కడప నుంచే పోటీలోకి దిగాలనుకోవడం సంచలన పరిణామాలకు దారితీస్తుంది. అయితే వైఎస్ కుటుంబంలో చీలిక రావడం వల్ల వైసీపీ ఓట్లు తగ్గిపోయిన ఫలితంగా వైసీపీ ఓటమి చెందుతుందని టీడీపీ ఇప్పటిదాకా భావిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతుంది వేరుగా ఉంది. షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే కడపలో మాత్రం టీడీపీ 1983లో తప్ప మళ్ళీ ఎప్పుడూ గెలవలేదు. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న సీటులో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడమే మొదటిసారి అనుకుంటే, ఆయన జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ అడిగితే ఎంపీగా పంపిస్తున్నారు. దాంతో టీడీపీలో అయితే దీని మీద అసంతృప్తి ఉంది. ఇంకోవైపు టీడీపీకి కడప పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. ఇప్పుడు చూస్తే వైసీపీని ఓడించాలన్న కసి టీడీపీ తమ్ముళ్లకు ఉంది. కానీ భూపేష్ రెడ్డి అభ్యర్థిత్వం మీదనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారంతా షర్మిల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తుంది. నిజానికి చూస్తే షర్మిల వైసీపీ ఓట్లు చీలుస్తుందని ఒక అంచనా ఉంది. కానీ వైఎస్ఆర్ వారసుడిగా జగన్ వైపే ఆయన అభిమానులు కానీ అనుచరులు కానీ ఉంటారు. పైగా షర్మిల టీడీపీ అధినాయకత్వాన్ని ఏమీ అనకుండా జగన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడంతో ఆమె గురించి టీడీపీ అనుకూలంగా ఉండడం, ఆమెకు మద్దతుగా పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి వంటి వారు మాట్లాడటం కడప జనాలు చూస్తున్నారు. అలాగే వైసీపీ మద్దతుదారులు కూడా గమనిస్తున్నారు. మరోవైపు చూస్తే గత నెలలో నిర్వహించిన వైఎస్ వివేక వర్ధంతి కార్యక్రమానికి టీడీపీ నేతలే వేదిక మీద షర్మిలతో కనిపించారు. ఈ మొత్తం చూసిన తర్వాత వైసీపీ అభిమానులు షర్మిలకు ఓటు వేయరనే అంటున్నారు. వారంతా వైసీపీకి కట్టుబడిపోతారంటున్నారు. ఇప్పుడు వైసీపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ నుంచే ఓట్లు భారీగా చీలిక వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఎందుకంటే వైసీపీ వర్సెస్ షర్మిల అన్నట్లుగా కడప ఎంపీ ఎన్నిక మారితే టీడీపీ ఓటు ఖచ్చితంగా షర్మిల వైపే టర్ను తిరుగుతుందంటున్నారు. అప్పుడు కడప ఎంపీ సీట్లో టీడీపీ పొజిషన్ 3rd ప్లేస్కి వచ్చినా రావచ్చు అంటున్నారు. షర్మిల రాకతో ఇప్పుడు టీడీపీ పెద్దలు కలవరపడుతున్నారంటున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓడిన 2nd ప్లేస్ టీడీపీదే కడపలో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా 3వ ప్లేస్కి మారిపోతే ఆ ప్రభావం కేవలం కడపకే పరిమితం కాదని, మిగిలిన చోట్ల కూడా ఉంటుందని, చివరికి పుట్టే మునుగుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని పాత ప్రచారాన్ని కొత్తగా ప్రారంభించారంటున్నారు. అయితే దానికంటే ముందు కడపలో టీడీపీ బలమైన అభ్యర్థిని పెట్టాలంటున్నారు. అదే జరిగితే ఓట్లు చీలి వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వ్యూహంలో టీడీపీ ఉంది.
మొత్తానికి టీడీపీకి ఇప్పుడు షర్మిల రాజకీయం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, టీడీపీ ఏ వ్యూహాలను అమలు చేస్తుందో.